ఇంటర్లింక్లో ఇప్పుడు జరగబోయే అప్డేట్ చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు, కానీ ఇది ఫ్యూచర్లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ 5 మినిట్స్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకండి. ఇంటర్లింక్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. క్రిప్టోని రియల్ వరల్డ్లో యూజ్ చేయగలమా? వీసా కార్డుతో డైరెక్ట్గా పేమెంట్ చేయవచ్చా? 7 మిలియన్ యూజర్స్ని క్రాస్ చేసింది. ఇది అంటే మీనింగ్ ఏంటి? అండ్ బిగ్గెస్ట్ థింక్ వచ్చేసరికి వర్షన్ 5 కమింగ్ సూన్. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఫర్దర్గా మీ ఛానల్ చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా? ఫస్ట్ వన్ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇంటర్లింక్ వీసా కార్డ్. ఇప్పటి వరకు క్రిప్టో అంటే స్టోరేజ్, ట్రేడింగ్ అని, కానీ ఇప్పుడు ఇంటర్లింక్ ఏం చేస్తుందంటే క్రిప్టోని డైరెక్ట్గా రియల్ వరల్డ్ పేమెంట్కి కనెక్ట్ చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీ దగ్గరున్న బిట్ కాయిన్స్, ఈటీహెచ్, యూఎస్డి ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, పేమెంట్ టైంలో ఆటోమేటిక్గా ఫ్లాట్ కరెన్సీగా కన్వర్ట్ చేస్తుంది అండ్ డైరెక్ట్గా పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ కార్డ్ అనేది యూజ్ చేయొచ్చు, అంటే గ్లోబల్గా యూజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. అండ్ రాబోయే ముందుగా ఫ్యూచర్ వర్షన్లో ఐటీఎల్ కూడా ఈ వీసా కార్డులో ఇంటర్గేటింగ్ అవ్వచ్చు, అంటే ఎక్స్చేంజింగ్ చేసుకోవచ్చు. అంటే షాపింగ్ చేయొచ్చు, ట్రావెలింగ్ చేయొచ్చు, సర్వీసెస్ కూడా చేయొచ్చు, అన్ని క్రిప్టోతో పే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వచ్చేలోకి ఇంటర్లింక్ క్రాస్ చేసింది 7 మిలియన్ రియల్ యూజర్స్. ఇది జస్ట్ నెంబర్ కాదు, ఇది 7 మిలియన్ రియల్ ఐడెంటిఫికేషన్ అండ్ 7 మిలియన్ యాక్టివ్ పార్టిసిపేషన్. అంటే నెట్వర్క్లో ట్రస్ట్ యాక్టివ్లీ స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్లో ఇంటర్లింక్ అనౌన్స్ చేసేది న్యూ ఈవెంట్స్, స్పెషల్ రివార్డ్స్ అండ్ మోర్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఫేజ్లో యూజర్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇక్కడ ఐడెంటిటీ రియల్ అయితే, ట్రస్ట్ రియల్ అయితే, వాల్యూ కూడా రియల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీసెంట్ యాప్ అప్డేట్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వర్షన్ 4.0.5 లైవ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు యాప్లో న్యూ ఫీచర్స్ వచ్చేలోకి ఏంటంటే న్యూస్ పేజ్. ఇక్కడ మీరు అఫీషియల్ అప్డేట్స్ కానీ, అనౌన్స్మెంట్లు కానీ అన్నీ డైరెక్ట్గా చూడొచ్చు. నెక్స్ట్గా కనెక్షన్ సోషల్ ఫీచర్స్. ఇది ఇంకో పవర్ఫుల్ ఫీచర్, అదే కనెక్టింగ్ సోషల్. ఇక్కడ మీరు లింక్ చేయొచ్చు ఏమేమిటి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ అండ్ టెలిగ్రామ్ అండ్ టిక్టాక్. సో ఎందుకని ఇది ఇంపార్టెంట్? సో అందరికి మైండ్లో ఉండేది, ఎందుకని మన అకౌంట్స్ అనేది కనెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సోషల్ మీడియా కనెక్ట్ చేయడం వల్ల ప్రొఫైల్ క్రెడిటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వెరిఫికేషన్లో అడ్వాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చే టిప్ ఏంటంటే, మీ పర్సనల్ అకౌంట్ మాత్రం అయితే కనెక్ట్ చేయమాకండి. వేరే అనదర్ ఏదైనా అకౌంట్ ఉంటే దాన్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ మాత్రం కనెక్ట్ చేయమాకండి. సో నెక్స్ట్ వన్ వచ్చేలకి అందరూ వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేలకి వర్షన్ 5.0. ఇక్కడ ఇంటర్లింక్ చెప్పింది ఇది నార్మల్ అప్డేట్ అయితే కాదు, కంప్లీట్గా ఎకో సిస్టమ్ని చేంజ్ చేస్తుంది. ఇక్కడ ఫాస్ట్గా లాంచ్ చేయడం అయితే కాదు, స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఏంటంటే రెడీగా ఉన్న యూజర్స్ ఫస్ట్ అడ్వాంటేజెస్ పొందుతారు. నెక్స్ట్ వన్ వచ్చేలకి ఇప్పుడు అడ్వాన్స్ కాన్సెప్ట్ అనమాట, బిజినెస్ ఇన్స్టాలైజేషన్ ప్రోటోకాల్. కరెంట్ బ్లాక్ చైన్లో ప్రాబ్లం ఏంటంటే కాంప్లెక్స్ సిస్టమ్, నో స్టాండర్డ్ స్ట్రక్చర్, లిక్విడిటీ ఇష్యూస్. కాబట్టి బిజినెస్లో ఎంటర్ అవ్వడం కష్టం. సో దానికోసం ఇంటర్లింక్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది సింప్లిఫై సిస్టమ్. ఎస్డికే యూజ్ చేసి బిజినెస్ డైరెక్ట్గా టోకెన్ని క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ ప్రాసెస్ అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ స్టెప్ వచ్చేలోకి బిజినెస్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేలోకి బిజినెస్ టోకెన్స్ అనేది క్రియేట్ చేయబడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేలోకి లిక్విడిటీ పూల్ అనేది క్రియేట్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేలోకి పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేలోకి ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా లిక్విడిటీలో డైరెక్ట్గా యాడ్ అవుతుంది. సో దీనివల్ల రిజల్ట్స్ వచ్చేలోకి ఏంటంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లిక్విడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టోకెన్స్ వాల్యూ సపోర్టింగ్ అనేది అవుతుంది. సో దీనివల్ల రియల్ బిజినెస్ యాక్టివిటీ బేస్లో వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీసా కార్డ్ని రియల్ వరల్డ్ యూసేజ్ చేయొచ్చు. 7 మిలియన్ యూజర్స్ని స్ట్రాంగ్ నెట్వర్క్గా క్రియేట్ చేసింది. వర్షన్ 4.05లో న్యూ ఫీచర్స్ అనేది యాడ్ చేసింది.
అండ్ వర్షన్ 5 లో బిగ్ ఫ్యూచర్ అనేది రాబోతుంది. అండ్ బిజినెస్ ప్రోటోకాల్ లో రియల్ ఎకనామీని కనెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కలిసి ఇంటర్లింక్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసింది. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేసేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అనేది మీకోసం రెడీగా ఉంది, అట్లా కామెంట్ చేసేసేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా. విద్యార్థి కొండలను కలిగించే శక్తి